ఎక్కడన్నా కాటు వేసినా ఏమన్నా జలీల్ భాయ్ రెస్క్యూ ఛానల్లో మీకు స్వాగతం. నమస్తే, అస్సలం అయికం. నా యొక్క యూట్యూబ్ ఛానల్ స్నేహితులందరికీ. కరీంనగర్ డిస్ట్రిక్ట్ గంగారం మండల్. ఇది ఏ ఊరు? ఇది నాగిరెడ్డిపూర్. మీ పేరు? నా పేరు కనకయ్య. కనకయ్య. నీ పేరు? అయితే గంగారం నుంచి ఇక్కడికి అయితే రావడం జరిగింది. నాగిరెడ్డిపూర్లో ఒకటి పాము ఉందని చెప్పేసి మనకు ఫోన్ చేసారు. అయితే నాకు ఎంతసేపు అయింది నాకు ఫోన్ చేసి? 10 నిమిషాలు అవుతుంది. నా నెంబర్ ఎట్లా దొరికింది మీకు? యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో అయితే చూసిరట. చూసి నా నెంబర్ అయితే దొరికింది. నాకు ఫోన్ చేసారు. ఫోన్ చేస్తే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడైతే పాము ఉందట. వాళ్ళు ఆల్రెడీ కొంచెం కట్టబట్టి తవ్విరు. ఏం చేసారు? గడపర పెట్టి అయితే తవ్విరు. ఇలా పాము ఉందట. నేను చూపెడతా, కొంచెం జూమ్ చేస్తూ కూడా. బస్ అంటుంది రివార్ కాదు. ఎటు ఉరికొస్తుంది? ఉరికిరాదు. ఇక ఇగో మూత తీసి రెడీగా పెట్టిండు. అంతే, దాని కోపం చల్లారిపోయేదాకా చేసిండు. అంతే. ఉప్పలు గట్టిది. బాలే చల్లబడ్డది. పడుతుంది మరి. పూలు అయిపోయింది. మంచిది. పూలు అయిపోయింది. మంచిది. నిజంగా మంచిది. మధ్యలో రావాలి. మధ్యలో కప్పాలి. కప్పుతుంది. కప్ప ఉరుకుతుంది. కత్తి ఉరుకుతుంది. ఇక ఉన్నాయని మేసింది. కానీ అయితే చాలా మంది ఏమనుకుంటారంటే ఇవి పాములు అయితే వస్తుంటాయి అని అనుకుంటారు. ఎందుకోసం వస్తాయంటే ఇట్లా కప్పలు ఉంటాయి చూసిర్రు. ఆ కప్పల్ని తినడానికంటే అవి ఎక్కువ శాతం వస్తుంటాయి. చూడరు ఇక్కడ ఎన్ని కప్పలు ఉన్నాయంటే చూడరు. ఇవన్నీ రంధ్రాలు ఎందుకంటే దాక్కుని ఉంటాయి కాబట్టి వీటిని తినడానికి ఎక్కువ శాతం పాములు అంటే వస్తుంటాయి. 4 విన్నది. 5 రా. ఈ ముంగడికి ఎందుకు వస్తుర్రా? అయ్యా మరి అందరూ లోపలికి గట్ల లాగులు ఎత్తే తెలుస్తుంది. నవ్వుతూ లేదు అమరావనుకుంటున్నా పడాలి. వీడియో నువ్వు దానికి కలియనీయకు. దానికి డ్యామేజ్ చేసేదానికి ఇడిచిపెట్టుడే మనం. ఉంటుంది దాని కింద ఉంటుంది. ఇసుకే కదా. జమా కన్నా చెప్తున్నా జరుగులే.
డబ్బా ఏమంటావు డబ్బా ఒక్క నిమిషం ఆగు. ఆగు భయ పరిశాన్ చెప్తున్నాను. మీరు చూస్తున్నది ఇండియన్ స్పెక్టికల్ కోబ్రా స్నేక్. సైంటిఫిక్ నేమ్ దీని పేరు నాజా నాజా అంటారు, తెలుగులో నాగుపాము అని అంటారు, హిందీలో నాగని అంటారు. ఇది మాత్రం ఎప్పుడు కానీ బయట అయితే చేసే అవకాశం అయితే ఉండదు. దాదాపు మనం దానికి ఏదైనా హాని చేస్తే తప్ప అదైతే బయట చేసే అవకాశం అయితే అసలుగా ఉండదు. ఇది దాదాపు ఎక్కువ శాతం చూడడానికి అవకాశం ఏం చేస్తుందంటే మనం ఏదైనా బ్లాక్ కలర్ చూపెట్టినా ఈ సైకిల్ ఏదైనా చేసినా కూడా దీన్ని ఎక్కువ శాతం చూస్తుంటుంది. అంతే తప్ప ఫలానా మనిషి అని తెలియదు, దానికి ఏది కూడా తెలియదు. తర్వాత ఏంటంటే తాయెత్తులు మంత్రాలు అట్లా ఉంటాయని చెప్తుంటారు, కానీ అట్లాంటివి అనేటివి ఏమి ఉండవు. పాముల పట్ల అవగాహన ఉంటుంది కాబట్టి మేమైతే వీటిని పడుతుంటాము. తీసుకెళ్ళి సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలివేయడం జరుగుతుంది. ఇలాంటి పాములు వచ్చినా ఎవరైతే చంపకండి. అలాంటి స్నేక్ క్యాచర్లు ఉంటారు, ఫోన్ చేసి వచ్చి రెస్క్యూ చేసి సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలివేయడం జరుగుతుంది. మరి మళ్ళీ రా అట్లా వదిలిపెడితే ఇక మంచి ఎట్లా అంటే అక్కడ పొలం కానీ ఇల్లు కానీ లేని చేయాలని ఇచ్చిపెట్టడం అనేది జరుగుతుంది. మొత్తం రాజ్యం మనదే, మొత్తం ఇక ఎక్కడ కూడా ఉండదు అంటే కలవదు. అవి కూడా ఉండడానికి అవకాశం ఖచ్చితంగా పొలాలు కలుపుతారు, వాళ్ళకు కాదు కదా. పొలాలు కలవాలి. ఇది ఒకటే పాము ఉంటుందా? పాములు ఉంటాయి ఇక. పొలం అంటే నేనేమంటున్నా, మొత్తం ఖుల్లా ప్రదేశం ఏంటంటే మొత్తం జంగల్ ఏరియాలో తీసుకెళ్ళి దీన్ని వదిలివేయడం జరుగుతుంది. అక్కడ పొలం కానీ ఇల్లు కానీ ఎవరి ఏమైతే అసలుకి ఉండవు, అసలు చాలా తీసుకుపోయి వదిలివేయడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే చాలా మంది ఏమంటారు అంటే పాములు పగబడతాయి అని అంటుంటారు. పాము అనేది ఎలాంటి పగబట్టదు. దాని తలక ఎంత అంటే చిన్న మన ఆవగింజ అంత చిన్న మైండ్ ఉంటుంది కాబట్టి దానికైతే జ్ఞాపక శక్తి అయితే అసలుకైతే ఉండదు. మనమే నిన్న ఏదైనా తింటే ఇవ్వాలని మనకి ఏదైతే గుర్తు అయితే ఉండదు. ఇటువంటి పాముకైతే ఎట్లాంటి అయితే గుర్తుండదు. ఏంటంటే ఈ పాములు ఏంటంటే ఆకర్షణ చూస్తుంటాయి అంతే తప్ప ఎలాంటి ప్రాబ్లం అయితే చేయవు. లేదా మంచిది వేరే ఎటు కొడతారు? అలా డబ్బా దొరుకుతుంది. రెండు డబ్బులు కొడతాయి. అదే చూస్తారా? వీళ్ళు కూడా ఎత్తాడు అన్న. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే నారేమైనా ఉంటుంది అని, చాలా మంది ఏమనుకుంటారంటే నారేమైనా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు. నారేమైనా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు. నారైతే ఏమైతే ఉండదు. ఎందుకంటే స్నేక్ పట్ల ఎలా పట్టాలో ఏందనేది మాకైతే తెలిసి ఉంటుంది. దాని పట్ల ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి చెప్పేసి మేమైతే పడుతుంటాం. ఎవరు మాత్రం ఇట్లాంటి ప్రయోగాలు అయితే అసలు చేయకండి. ఉంటాయి కదా పడగా ఉంటుంది కదా, ఐదు కప్పలు తిని కొంచెం నల్లగా ఉంటాయి కదా. ప్రయోగాలు చేయద్దు. భైరాగం మనల్లేమో ఉంచుతుంది అది. పట్టేటోళ్ళకి అన్నీ తెలుసుకుంటే పని చేసేటోళ్ళకి ఏం పని ఎట్లా చేయాలని అన్ని తెలుసు. అంతే బిడ్డ ఎవరు ఎరక ఉంటుంది గట్ల. నాగమావులు ఎన్ని తీరు ఉంటాయి? 2-3 రకాలు ఉంటాయి. 2-3 రకాలు ఉంటాయి. అవి ఉంటే
ఆడది మొగది రెండు అయితే ఉంటాయి ఇంట్లో. ఇక ఇంట్లో పసుపు కలర్ ఉంటుంది, కొంచెం తెల్ల ఉంటుంది, ప్యూర్గా నల్లగా ఉంటుంది. ఇది ఎవరే బాబు? మాది గంగారం. అయితే వాళ్ళ కొడుకు, నువ్వు వాళ్ళ కొడుకు నేను సిరాజ్ కొడుకునే. నేను పాములు పట్టడానికి కాసిన క్యాచర్ అంటే పాముల్ని పట్టుడు, అడవిలు ఇచ్చిపెట్టుడు. ఇప్పుడు ఎక్కడ నుంచి పెట్టావు దీన్ని? జంగల్ నాతో అత్త అంటే తోకపోతే బండి మళ్ళీ మళ్ళీ ఇక్కడ నుంచి పెట్టి చేస్తారు మరి. నేను తీసుకపోతా అంటున్నా కదా, నాతో రారి మళ్ళీ తీసుకొచ్చి ఇంటికాడ ఇంటి ముందర దించిపోతా. అట్లా కోతి ఎవరిలో ఉంది బిడ్డ? తీసుకపోతా నాతో అత్త అంటే నాకు కూడా ఇట్లా వీడియో తీయడానికి ఇబ్బంది అవుతుంది బాగా. రారి ఏం బాధ తీసుకపోతే మళ్ళీ తీసుకొచ్చి ఇంటికాడ తీసుకుంటా. అయితే నా దగ్గర ఉంటుంది డబ్బా, రంధ్రం వచ్చిన డబ్బు ఉంటుంది. కానీ అయితే నేను ఇంటికాడ ఉన్నా, ఫోన్ చేయనా చక్కగా నమాజ్ పోయి నుండి ఇటే వచ్చిన. ఎందుకంటే అసలు పెట్టుకొని తలకెక్కరా. మీకు సపోజ్ ఎక్కడన్నా కాటు వేసినా ఏమన్నా చేసినా కూడా భయపడకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే బతుకుతారు, మంచి చచ్చిపోడు చెప్పాను. పోయిందా? ఇక 4 రూపాయలు మన దగ్గర ఉంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోయి కూడా నాకు ఇలా పాము కొట్టింది గిఫ్ట్ అయిందని చెప్తే వాళ్ళు కూడా మనకు గ్లూకోజ్ ఎక్కిస్తారు, మంచిదే, చచ్చిపోడు. ఇక ఇక్కడ ఉన్న వాళ్ళు 4 ఉండి ఏం చేస్తారు, అరే ఈయనకి పాము కొట్టిండ్రు, అరే అరే అనగానే ఊరు మొత్తం లేస్తుంది కదా, ఈయనకి హార్ట్ బీట్ బాగా కొడుతుంది, ఉండే టెన్షన్ పడద్దు. ఇక్కడ చేతుకు కాటేసిన సబ్బుతో దీన్ని కడుక్కొని ఇక్కడ ఒకటి తాడు కట్టుకోవాలి, లైట్ గట్టి కట్టద్దు. ఇక్కడ ఒకటి కట్టాలి, ఇక్కడ ఒకటి కట్టాలి. చేతి రూత వేసుకుంటాం కదా మనం, ఇట్లా మెడల ఇట్లా వేసుకొని బండి ఉంది, బండితోటి అంబులెన్స్ తోటి చక్కగా హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. ఎక్కడ ఉన్న మాట వినద్దు. ఇక ఎవడన్నా మంత్రం వేస్తాడు, కాగితం కడతాడని ఇంకా టైం ఖరాబ్ చేసుకోకుండా హాస్పిటల్ తోటి ఖచ్చితంగా వస్తుంది. నా దగ్గర అయితే ఏముండదు, నా ఈ డబ్బా మంచి లేదా పెద్ద మంచి లేదు ఇట్లా ఏం వీళ్ళని అడుగు, వీళ్ళు అన్నీ చెప్తారు, నా వీడియోలు చూస్తారు కాబట్టి వీళ్ళకి అన్నీ చెప్తారు. నా వీడియో మంచి సాయిట్లు అనేవి ఉండే కొన్ని